శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. గృహదోష నివారణకు ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి. వాస్తు నియమాలు ఏమిటో తెలుసా? పచ్చని మొక్కలు, చెట్లు పరిసరాలకు ఆనందాన్ని మాత్రమే కాదు, సానుకూలతను కూడా తెస్తాయి. అంతేకాదు, ఈ చెట్లు గాలిని శుభ్రపరుస్తాయి, ప్రాణవాయువుని ఇస్తాయి. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో నాటే చెట్లు మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు తమ ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇంటి లోపల వెలుపల వివిధ రకాల చెట్లు మొక్కలను నాటుతారు. ఈ మొక్కలు ఇంటి ఆనందాన్ని పెంచడమే కాదు, ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తికి తెచ్చే చాలా ప్రత్యేకమైన చెట్టుగా పరిగణించబడతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి నిర్మాణం జరుపుకోవడమే కాదు, ఇంట్లోని వస్తువులు, ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునే విషయంలో కూడా అనేక నియమాలను పేర్కొన్నారు. వాస్తుశాస్త్రంలో పేర్కొన్న అన్ని నియమాలను మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం ఇళ్లల్లో చెట్లను నాటాలి. ఇలా చేయడం ద్వారా జీవితం సంతోషంగా, సంపన్నంగా సాగుతుంది. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలలో ఒకటి నిమ్మ మొక్క. అయితే ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. మొదటిగా, ఇంట్లో నిమ్మ చెట్లను పెంచుకోవాలంటే సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నిమ్మ మొక్కను తప్పు దిశలో నాటడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది. రెండవది, ఇంట్లో నిమ్మ చెట్టును నాటుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. నిమ్మ చెట్లను ఇంటికి ఎడమ వైపున లేదా కుడివైపున నాటాలా అనే విషయం తెలుసుకోవాలి. ఇంట్లో సరైన దిశలో నిమ్మకాయ మొక్కను నాటితే అది ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్మకం. అంతేకాదు, నిమ్మలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. దీనికి ఆకులు, పండ్లను ఆయుర్వేద వైద్యంతో ఉపయోగిస్తారు. ఇంట్లో వాస్తుదోషం ఉంటే నిమ్మ చెట్టు దానిని తగ్గించడంలో సహాయపడుతుంది. జ్యోతిష్యం, వాస్తుశాస్త్ర ప్రకారం నిమ్మకాయ చెడు దృష్టిని, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. జాతకంలో శనిగ్రహ దుష్ప్రభావాలతో బాధపడేవారు తమ ఇంట్లో నిమ్మ చెట్టును నాటుకోవడం శుభప్రదం. ఇలా చేయడం వలన జాతకంలోని శనీశ్వరుడి ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. నవగ్రహాల్లో ఛాయాగ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావాన్ని తగ్గించడంలో నిమ్మ చెట్టు కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. జాతకంలో ఏదైనా గ్రహదోషం ఉంటే నిమ్మ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో కూడా నిమ్మ చెట్టును నాటవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున నిమ్మ చెట్టును నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.